హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత టారో ఛానల్. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఎం కుమార్. సో ఫ్రెండ్స్ ఈరోజు ఒక లాంగ్ రీడ్ చేస్తున్నామండి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి స్ట్రెంత్ అవసరం, సో ఎలాంటి స్ట్రెంత్ అవసరం యూనివర్స్ని అడుగుదాం. సో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉండుండొచ్చు, ఆలోచిస్తూ ఉండొచ్చు, లేదు ఓవర్ థింకింగ్లో ఉండుండొచ్చు, ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉండుండొచ్చు అండి. ఇందాక మనం చెప్పుకున్నట్లుగా. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి స్ట్రెంత్ అనేది అవసరం, సో ఎలాంటి స్ట్రెంత్ మనకి యూనివర్స్ ఇస్తుంది, ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది అని చెప్పేసి సో మనమైతే ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి. సో విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉండేటువంటి వాళ్ళకి సో సహజంగా కొంత స్ట్రెస్ అనేది ఉంటుంది, ఆలోచిస్తూ ఉంటారు. సో ఫ్యూచర్ గురించి, సో హెల్త్ గురించి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి స్ట్రెంత్ అనేది మనకు అవసరం అవుతుంది, యూనివర్స్ ఏం చెప్తుంది, సో వీటన్నిటి గురించి కూడా మనం ఈరోజు అయితే ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి. లాంగ్ రీడ్లో మరి యూనివర్స్ ఏం చెప్తుంది, ఎలాంటి గైడెన్స్ మనకి ఇస్తుంది, ఎలాంటి స్ట్రెంత్ మనకి ఇస్తుంది యూనివర్స్. సో చూద్దామా. సో యాజ్ యూజువల్ అండి 10 కార్డ్స్ తీద్దాం మనకి. సో యూనివర్స్ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తుందో, ఎలాంటి స్ట్రెంత్ అవసరం, పాజిటివ్ స్ట్రెంత్ అయితే అవసరం. సో ఈ పాజిటివ్ స్ట్రెంత్ యూనివర్స్ ఎలా ఇస్తుంది, ఎలాంటి వర్డ్స్ని మనకు చెప్తుంది, ఎలాంటి ఇన్ఫర్మేషన్ తోటి మనకు ఒక పాజిటివ్ స్ట్రెంత్ని యూనివర్స్ క్రియేట్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా చూద్దామండి. సో లాంగ్ రీడ్లో సో కెరియర్ కోసం, ముఖ్యంగా జాబ్ ఆపర్చునిటీస్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో కెరియర్లో సక్సెస్ అవ్వాలని సో ఇలా చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారండి. థింకింగ్ చేస్తూ ఉంటారు, కొంత వర్రీ అవుతూ ఉంటారు, సో కొంత యాంగ్జైటీ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి ఒక మంచి సపోర్ట్ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా రెడ్యూస్ అయిపోతాయండి, తగ్గిపోవడం అనేది జరుగుతుంది. మరి ఎలాంటి సపోర్ట్ మనకి యూనివర్స్ ఇస్తుంది అనేది మనం ఈ రీడింగ్లో అయితే చూద్దాం. సో ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి. లాంగ్ రీడ్లో సో 10 కార్డ్స్ మనం యాజ్ యూజువల్గా తీసి ఒక రీడ్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో ఎలాంటి స్ట్రెంగ్త్ మనకి యూనివర్స్ ఇవ్వబోతోంది, సో ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్స్లో ఎలాంటి స్ట్రెంగ్త్ మనకు అవసరం చూద్దామా. 10 కార్డ్స్ తీద్దాం. సో 10 కార్డ్స్లో సో మనకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే యూనివర్స్ ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, 1 and 2, 3, 4 and 5 and 6, 7 and 8 and 9 and 10. ఓకే. సో ఫ్రెండ్స్ మనమైతే 10 కార్డ్స్ తీసాం. సో ఈ 10 కార్డ్స్లో నుంచి కూడా మనకి యూనివర్స్ ఎలాంటి స్ట్రెంగ్త్ని ఇస్తుంది, ప్రజెంట్ మనకి ఎలాంటి స్ట్రెంగ్త్ అవసరం, ఎలాంటి ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తూ ఉన్నాం, సో ఎలాంటి స్ట్రెంగ్త్ మనకి యూనివర్స్ ఇవ్వబోతుంది, ఎలాంటి పాజిటివ్ వర్డ్స్ మనకి యూనివర్స్ చెప్పబోతుంది, ఎలాంటి గైడెన్స్ మనకి యూనివర్స్ ఇవ్వబోతుంది, సో ఇవన్నీ కూడా మనం ఈ లాంగ్ రీడ్లో ఒకసారి కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూద్దామండి. సో యూనివర్స్ చెప్తూ ఉంది, చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నాం, కొంతవరకు డిసప్పాయింట్మెంట్ అవుతూ ఉన్నారు. సో అది ఎస్పెషల్లీ బిజినెస్ సెక్టార్లో ఉండేటువంటి వాళ్ళకైతే అనుకున్నట్టు ప్రాఫిట్స్ రాకపోవచ్చు, సో కొంత లాస్ అనేది రావచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ ఓవర్ థింకింగ్లోకి వెళ్ళొచ్చు, బిజినెస్ గురించి ఆలోచించవచ్చు, లేదు ఫ్యామిలీ గురించినటువంటి ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, లేదు మీ పర్సన్కి సంబంధించినటువంటి సో ప్రాబ్లమ్స్ ఏంటి రిగార్డింగ్ ఎనీ ప్రాబ్లం అండి, ఏదైనా సరే కొంతవరకు రిగ్రెట్ అవుతూ ఉన్నారు, థింక్ చేస్తూ ఉన్నారు, సో కొన్ని సందర్భాల్లో ఓవర్ థింకింగ్లోకి వెళ్తూ ఉన్నారు. సో యూనివర్స్ అయితే సో ఒక హోప్ కోరుకుంటూ ఉన్నారండి, ఒక స్ట్రెంత్ కోరుకుంటూ ఉన్నారు. సో యూనివర్స్ నుంచి ఒక స్ట్రెంత్ కోరుకుంటూ ఉన్నారు, ఒక ధైర్యాన్ని కోరుకుంటూ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ నుంచి కానీ, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి కానీ, లేదంటే మీ రిలేటివ్స్ నుంచి కానీ ఒక స్ట్రెంత్ని అయితే మీరు కోరుకుంటున్నారు, ఒక మంచి పాజిటివ్ వర్డ్స్ని మీరు కోరుకుంటూ ఉన్నారండి. ముఖ్యంగా ఇలాంటి సిచ్యువేషన్స్లో సో ప్రస్తుతం మీరు ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్లో ఖచ్చితంగా ఒక పాజిటివ్ హోప్ అయితే అవసరం, ఒక పాజిటివ్ స్ట్రెంత్ అయితే అవసరం. సో ఖచ్చితంగా మనకి సో యూనివర్స్ అలాంటి ఒక పాజిటివ్ స్ట్రెంత్ ఇవ్వాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. సో జరిగినటువంటి సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫెయిల్యూర్ అవ్వచ్చు, మీరు స్టార్ట్ చేసింది ఏ ప్రాజెక్ట్ అయినా సరే కొంతవరకు అది ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, లేదు స్టార్ట్ చేసినటువంటి బిజినెస్లో కొంతవరకు లాస్ వచ్చి ఉండొచ్చు,
లేదు అనుకున్నంత మీరు ఎక్స్‌పెక్ట్ చేసినంత సక్సెస్ అయ్యుండకపోవచ్చు. సో, వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారు. వీటన్నిటి గురించి ఆలోచిస్తూ ఉన్నారు. సో, వీటన్నిటి గురించి కూడా ఫ్యూచర్‌లో ఎస్పెషల్లీ ఫ్యూచర్‌కి సంబంధించి సో, ఈ ప్రాబ్లమ్స్ మొత్తాన్ని కూడా ఓవర్‌కమ్ చేసుకొని ముందుకెళ్ళాలి అని చెప్పేసి సో, ఆ థింకింగ్‌లో అయితే ఉన్నారు. వీటన్నిటి గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారండి. సో, ఖచ్చితంగా యూనివర్స్ అయితే సో, ప్రస్తుతం మీరు ఫేస్ చేస్తున్నటువంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటి నుంచి కూడా ఒక మంచి ఒక పాజిటివ్ హోప్‌ని కోరుకుంటూ ఉన్నారు. సో, యూనివర్స్ కూడా ఒక మంచి పాజిటివ్ ఆహ్, థాట్ అయితే ఇస్తూ ఉంది. యూనివర్స్ కూడా ఒక మంచి పాజిటివ్ ఆలోచనలు రావాలని కోరుకుంటూ ఉంది. సో, ఖచ్చితంగా అండి. ఆహ్, అంటే ప్రాబ్లమ్ ఎక్కడొస్తుంది అంటే సో, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో సో, మనం సక్సెస్ అవుతున్నాం. ఆల్మోస్ట్ ఇంక సక్సెస్ అయ్యాం. సో, అనేటువంటి ఆ సిట్యుయేషన్స్‌లో కూడా సో, కొంతవరకు మనం కొంత బ్యాక్ స్టెప్ ఏయటం అనేది జరుగుతుంది. కొంతవరకు మనం డిసప్పాయింట్ అవ్వటం అనేది జరుగుతుంది. సో, ఇక్కడ ప్రాబ్లమ్ అనేది అరైజ్ అవుతుంది జనరల్‌గా. సో, అక్కడి నుంచి ఒక హోప్ కోరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్స్‌లో అయితే మాత్రం సో, ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అయితే కోరుకుంటూ ఉన్నారు. సో, యూనివర్స్ కూడా సో, మనకి ఖచ్చితంగా పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి అని చెప్పేసి సో, మేము కూడా మా ఛానల్ తరఫు నుంచి సో, ఖచ్చితంగా కోరుకుంటూ ఉన్నామండి. అండ్ నెక్స్ట్ సో, మనం ఇందాక ప్రీవియస్‌గా చెప్పుకున్నామండి. సో, ఏదైతే సో, ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేసామో అందులో నుంచి కొంతవరకు యాంక్సైటీగా ఫీల్ అవ్వటం కానీ, సో, కొంత వర్రీ అవ్వటం కానీ, సో, మనం అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాం. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి యాక్చువల్‌గా వచ్చినటువంటి యాక్చువల్ రిజల్ట్స్‌కి సో, కొంత డిఫరెన్స్ అనేదుంది. సో, అది ఏదైనా ఏ సిట్యుయేషన్ అయినా కానివ్వచ్చండి. మ్యారేజ్ ప్రపోజల్స్ కానివ్వచ్చు, లేదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు, లేదు ఇంకొక ప్రాబ్లమ్స్ అయ్యుండొచ్చు. సో, అది ఏ ప్రాబ్లమ్ అయినా అయ్యుండొచ్చు. బట్ అనుకున్నంత సక్సెస్ కాలేకపోయాం. అనుకున్నంత మనం ఎక్స్‌పెక్ట్ చేసిన దానికి వచ్చినటువంటి రిజల్ట్‌కి సో, అక్కడ డిఫరెన్స్ అనేది చాలా ఉంది. ఎక్కడ మిస్టేక్ జరిగిందనేది కూడా మనకు కొన్ని సిట్యుయేషన్స్‌లో ఫైండ్ ఔట్ చేయలేనటువంటి సిట్యుయేషన్. ఎందుకంటే మన వైపు నుంచి మనం 100% కూడా హార్డ్ వర్క్ చేసుంటాం. మన వైపు నుంచి కంప్లీట్ మనం ఎఫర్ట్స్ అనేయి మన వైపు నుంచి మనం ఎంత శ్రమ చేయాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా మన వైపు నుంచి మనం 100% పర్ఫెక్ట్‌గా చేసుంటాం. బట్ ఎక్కడ మిస్టేక్ జరిగింది, ఎక్కడ ఎలా జరిగిందనేది కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఫైండ్ ఔట్ చేయలేనటువంటి సిట్యుయేషన్ అనేది అరైజ్ అవుతూ ఉంది. సో, అలాంటి సిట్యుయేషన్స్‌లోనే కొంతవరకు మనం యాంక్సైటీగా ఫీల్ అవ్వటం కానీ, కొంతవరకు మనం టెన్షన్ పడటం గానీ, ఓవర్ థింకింగ్‌లోకెళ్ళటం గానీ, నెక్స్ట్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ మళ్ళీ ఇది సక్సెస్ అవుతుందా, అవ్వదా? సో, అని చెప్పేసి ఇవన్నీ కూడా సో, జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. సో, కొంత ఆహ్, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో అండి. చిన్న బిజినెస్ అయినా సరే అది బాగా సక్సెస్ అవుతుంది. కొన్ని సందర్భాల్లో అది పెద్ద బిజినెస్ అయినా సరే, కొన్ని సందర్భాల్లో అనుకున్నంత సక్సెస్ కాలేకపోవచ్చు. సో, ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అనేటువంటి కొన్ని రీజన్స్‌ని మనం ఫైండ్ ఔట్ చేయలేకపోవచ్చు. అలాంటి సిట్యుయేషన్స్‌లోనే మనం కొంత యాంక్సైటీగా, కొంత డిప్రెషన్‌లోకెళ్ళటం అనేది జరుగుతుంది. సో, అక్కడ మనకి ప్రెజెంట్ ఇలాంటి సిట్యుయేషన్‌లో గాని ఉండుంటే సో, ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అవసరం. పాజిటివ్ థాట్స్ అనేది అవసరం. సో, ఖచ్చితంగా యూనివర్స్ అనేది మనకి ఆ పాజిటివ్ ఎనర్జీని ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి సో, కోరుకుంటూ ఉన్నామండి. నెక్స్ట్ కార్డ్స్‌లో చూద్దాం యూనివర్స్ ఎలాంటి హోప్ ఇస్తుంది, ఎలాంటి పాజిటివ్ ఎనర్జీని ఇస్తుందని చెప్పేసి సో, యూనివర్స్ సో, ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము కోరుకుంటూ ఉన్నామండి. సో, ఖచ్చితంగా యూనివర్స్ అయితే హోప్ ఇస్తుంది. ఖచ్చితంగా హోప్ ఇస్తుంది. మీరు ఖచ్చితంగా రికవరీ అవుతారు. సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తూ ఉన్నారని చెప్పేసి మనకు టారో ద్వారా సో, తెలుస్తూ ఉందండి. అవే కాదు కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో హోప్‌లెస్ అవుతూ ఉన్నారు. సో, నెక్స్ట్ ఎలా ఉంటుంది? ఎలా జరుగుతుంది? అని చెప్పేసి కొన్ని సిట్యుయేషన్స్‌ని సో, చాలా ప్రాబ్లమాటిక్ సిట్యుయేషన్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారండి. హోప్‌లెస్ అవుతూ ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ఏం చేయాలి? ఎలా చేయాలి? అనేటువంటి దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు. సో, చూద్దాం నెక్స్ట్ మనకి యూనివర్స్ ఏం చెప్తుంది? ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తుందని చెప్పేసి సో, చూద్దామండి. సో, ఒక హోప్ తోటి మనం ఇందాక చెప్తున్నామండి. చాలా హోప్ తోటి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. సో, కొంతవరకు ఫియర్ ఉంది. సో, యాంక్సైటీగా ఫీల్ అవుతూ ఉన్నారు. బట్ యూనివర్స్ ఖచ్చితంగా మీకు ఒక హోప్ అయితే ఇస్తుంది. సో, ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీనైతే ఇస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో సో, ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అవసరం. మీరు ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, సో, ఖచ్చితంగా మీకు ఆ యూనివర్స్ అనేది ఒక పాజిటివ్ ఎనర్జీని ఇస్తూ ఉంది. సో, పాజిటివ్ థాట్స్‌ని క్రియేట్ చేస్తూ ఉంది. సో, ఖచ్చితంగా మీరు విన్ అవుతారు. ఒక మంచి పాజిటివ్ థాట్ తోటి ముందుకెళ్ళండి. సో, ఫ్యూచర్‌కి సంబంధించినటువంటి ఎలాంటి భయం అవసరం లేదు. ఖచ్చితంగా మీరు ఫ్యూచర్ మీదే. ఖచ్చితంగా మీరు ఒక అడుగు ముందుకేయండి అని చెప్పేసి సో, యూనివర్స్ అనేది చెప్తూ ఉందండి. బట్ కొంతవరకు ఫియర్ ఉంది. సో, డ్రీమ్స్ ఉన్నాయి. ఇవి సక్సెస్ అవుతాయా? అవ్వవా? ఆల్రెడీ ఇంతకుముందు మనం ఇలాంటి ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేసాం. మరి ఫ్యూచర్‌లో ఎలా ఉంటుంది? ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని మనం ఫ్యూచర్‌లో ఫేస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. సో, ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి మనం థింక్ చేయడానికి, ఒకదాని తర్వాత ఒకటి మనం థింకింగ్‌లోకెళ్ళి ఓవర్ థింకింగ్ అయిపోవటానికి ఛాన్స్ అనేది ఉంటుంది. బట్ యూనివర్స్ సో, ఒక హోప్ అయితే ఇస్తుందండి. మనం ఏదైతే హోప్‌గా ఎదురు చూస్తూ ఉన్నామో యూనివర్స్ కూడా సో, మనకు ఒక హోప్ ఇస్తుంది. సో, ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ సో, క్రియేట్ చేయాలని చెప్పేసి యూనివర్స్ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మనకు అందిస్తూ ఉందండి. చూద్దాం నెక్స్ట్ రీడింగ్‌లో ఎలా ఉంటుంది అని చెప్పేసి.
సో అప్ అండ్ డౌన్స్ అండి. జనరల్‌గా ఇవి చాలా మనం కొన్ని అనుకోని సందర్భాల్లో అప్‌కి వెళ్తూ ఉంటాం. అన్‌ఎక్స్‌పెక్టెడ్ థింగ్స్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ చేంజ్ వచ్చినప్పుడు సో డౌన్‌కొచ్చేస్తూ ఉంటాం. సో వీటి వల్ల కొంతవరకు మనం యాంగ్జైటీగా ఫీల్ అవ్వటం గానీ, కొంత ఫియర్‌గా ఫీల్ అవ్వటం గానీ, సో హోప్‌లెస్ అయిపోతూ ఉంటామండి చాలా సందర్భాల్లో. సో అప్‌కెళ్ళేటప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాం. బట్ వన్స్ డౌన్‌కొచ్చేటప్పుడు మాత్రం చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతాం. సో, చాలా ఫియర్‌గా ఫీల్ అవుతాం మనం. సో, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో మన చేతుల్లో లేనటువంటి సిట్యుయేషన్స్ అనేది అరైజ్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో, కొన్ని సిట్యుయేషన్స్‌లో మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత కష్టపడినా సరే కొన్ని సందర్భాల్లో అనుకోనటువంటి సో, చేంజెస్ రావటం, అనుకోనటువంటి సిట్యుయేషన్స్ అరైజ్ అవ్వటం. ఈ సిట్యుయేషన్స్ అన్నిట్లో నుంచి కూడా మనం ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేసామో, ఏదైతే ముందుకెళ్ళాలి అనుకున్నామో, అంత ఆశించినటువంటి సో సిట్యుయేషన్స్ ఆశించినంత ఆశించినంత ప్రోగ్రెస్ అయితే ఉండకపోవచ్చు. అలాంటి సిట్యుయేషన్స్‌లో గాని ఉండుంటే సో, ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అవసరం. పాజిటివ్ థాట్స్ అనేది అవసరం. సో, ఖచ్చితంగా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో గాని ప్రెజెంట్ ఉండుండంటే సో, ఖచ్చితంగా యూనివర్స్ అనేది మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలి అని చెప్పేసి, ఒక మంచి పాజిటివ్ థాట్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఛానల్ తరఫు నుంచి కూడా. సో, ఖచ్చితంగా ఒక అప్ తర్వాత సో, ఖచ్చితంగా మనం ఏదైతే సిట్యుయేషన్ ఫేస్ చేస్తూ ఉన్నామో, అప్ తర్వాత డౌన్‌కొచ్చామో కానీ ఖచ్చితంగా డౌన్ తర్వాత మనం అప్‌కెళ్ళటం అనేది సో, ఖచ్చితంగా సాధ్యపడుతుంది. హోప్‌లెస్‌గా ఉండొద్దు. హోప్‌గా ఉండండి. యూనివర్స్ మీకు కావాల్సినటువంటి స్ట్రెంత్ ఇస్తుంది. సో, ఖచ్చితంగా మీరు చేసేటువంటి సో, ప్రయత్నం అనేది చేయండి. మీరు చేసేటువంటి హార్డ్ వర్క్ అనేది చేయండి. సో, ఖచ్చితంగా డౌన్ తర్వాత అప్‌కెళ్ళటం అనేది జరుగుతూ ఉంటుందని చెప్పేసి సో, యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. సో, ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఒక మంచి హోప్ ఇస్తూ ఉంది. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది యూనివర్స్ ఇస్తూ ఉంది. సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ చేస్తున్నారు. సో, ఈ ప్రాబ్లమ్స్‌లో గాని ఉండున్నట్లయితే, ఎలాంటి ప్రాబ్లమ్స్‌ని గాని ఫేస్ చేస్తూ ఉండున్నట్లయితే, సో, ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. పాజిటివ్ థాట్స్ తోటి మీరు ముందుకెళ్ళండి అని చెప్పేసి, సో, యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. అండ్ చూద్దాం నెక్స్ట్ ఎలాంటి మనకి యూనివర్స్ ఇవ్వబోతుందని చెప్పేసి. సో, ఖచ్చితంగా అండి విన్నింగ్ సిట్యుయేషన్ అయితే ఉండబోతూ ఉంది. సో, ఖచ్చితంగా మీరు ఏదైతే ఇంతకుముందు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేశారో, ఇంతకుముందు ఏదైతే మీరు ఒక పాజిటివ్ ఎనర్జీని మిస్ అయ్యారో, సో, ఖచ్చితంగా ఫ్యూచర్‌లో అంతే పాజిటివ్ ఎనర్జీ తోటి ముందుకెళ్ళేటువంటి సిట్యుయేషన్ అయితే ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు ఒక స్టెప్ ముందుకేయాలనుకుంటున్నారు. ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి ముందుకెళ్ళాలి అనుకుంటున్నారు. ఖచ్చితంగా సాధించాలి అని చెప్పేసి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో, ఆ కోరికతోటి మీరు ఒక స్టెప్ ముందేయటానికి సో, ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉందండి. సో, మంచి ఒక క్రియేటివిటీ ఐడియాస్ తోటి, మంచి ప్లాన్స్ తోటి మీరు ముందుకెళ్తూ ఉన్నారు. సో, ఖచ్చితంగా ఎవరైతే ఇంతకుముందు మీ మాటల్ని బిలీవ్ చేయలేదో, నమ్మలేదో, ఎవరైతే ఇంతకుముందు మీ మీద అనుమాన పడ్డారో వాళ్ళే మిమ్మల్ని పొగిడేటువంటి సిట్యుయేషన్, వాళ్ళే మిమ్మల్ని రికగ్నైజ్ చేసేటువంటి సిట్యుయేషన్ అయితే సో, ఖచ్చితంగా ఫ్యూచర్‌లో ఉండబోతూ ఉందని చెప్పేసి సో, ఖచ్చితంగా మీరు ఎక్కడా కూడా హోప్‌లెస్ అవ్వద్దు. సో, ఒక విన్నింగ్ సిట్యుయేషన్ అయితే రాబోతూ ఉందని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంది. ఈ సిట్యుయేషన్స్‌లో ఖచ్చితంగా మీకు పాజిటివ్ ఎనర్జీ అవసరం. సో, ఆ పాజిటివ్ ఎనర్జీతోనే మరి ముందుకెళ్ళండి అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే సో, మంచిగా బ్లెస్ చేస్తూ ఉంది. మీ యొక్క విన్నింగ్ సిట్యుయేషన్‌ని కూడా యూనివర్స్ అనేది సో, టారో ద్వారా తెలియజేస్తూ ఉందండి. సో, నెక్స్ట్ అండ్ ఖచ్చితంగా అండి. మీరేదైతే మంచి సో, నాలెడ్జ్‌ఫుల్‌గా ఉన్నారో, మిమ్మల్ని మీరు హై మోరల్స్ తోటి సో, ఖచ్చితంగా మిమ్మల్ని మీరు ఫాలో అవుతూ ఉన్నారు. మీ రూల్స్‌ని మీరు సెట్ చేసుకుంటూ ఉన్నారు. సో, ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికైతే ఛాన్స్ అయితే ఉంది. మీరు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, సో, అది మ్యారేజ్‌కి సంబంధించిందైనా, మీ పర్సన్‌కి సంబంధించిందైనా, లేదంటే సో, ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అయినా, అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ అయినా, లేదా జాబ్‌కి సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీస్ అయినా, బిజినెస్‌కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ అయినా, మీరు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారో, ఖచ్చితంగా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో సో, ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి ముందుకెళ్ళండి అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే చెప్తూ ఉంది. సో, ఖచ్చితంగా మిమ్మల్ని మీరు నమ్మండి. సో, ఖచ్చితంగా యూనివర్స్ అయితే మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉందండి. టారో ద్వారా చెప్తూ ఉంది మనకి. మిమ్మల్ని మీరు నమ్మండి. సో, మిమ్మల్ని మీరు నమ్మి ఒక స్టెప్ ముందుకేయండి. సో, ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. సో, ఖచ్చితంగా ఎక్కడా కూడా డౌట్ లేకుండా మీరు 100% కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ తోటి మీరు ముందుకెళ్ళటం అనేది జరుగుతుంది. యూనివర్స్ కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ మీకు ఇస్తూ ఉంది. మిమ్మల్ని మీరు నమ్మండి. నమ్మి ఒక స్టెప్ ముందుకేయండి అని చెప్తుంది. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మారో ఆటోమేటిక్‌గా అందరూ కూడా మిమ్మల్ని నమ్మేటువంటి సిట్యుయేషన్ అయితే ఉంటుందని చెప్పేసి సో, యూనివర్స్ అయితే ఒక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి. సో, 100% కూడా చాలా హ్యుమానిటీ తోటి మీరు ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది. సో, చాలా చారిటీస్ యాక్టివిటీస్‌లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో, నో డౌట్ అండి. మిమ్మల్ని మీరు నమ్మండి. ఒక స్టెప్ ముందుకేయండి. ఎక్కడా కూడా హోప్‌లెస్‌గా ఉండొద్దు. సో, ఖచ్చితంగా ఒక విన్నింగ్ సిట్యుయేషన్ అయితే ఉంటుంది అని చెప్పేసి సో, యూనివర్స్ అయితే మనకొక మంచి గైడెన్స్ అనేది ఇస్తూ ఉందండి. సో, మనం చెప్తున్నామండి ప్రీవియస్ కార్డ్స్ నుంచి కూడా మనకి టారో చెప్తూ ఉంది. సో, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో డిసప్పాయింట్ అవుతూ ఉన్నారండి. అంటే మీరు అనుకున్నటువంటి
ప్రాఫిట్స్ వచ్చుండకపోవచ్చు. మీరు అనుకున్నటువంటి విన్నింగ్ వచ్చుండకపోవచ్చు. చాలా కొన్ని సిట్యుయేషన్స్‌లో వర్రీగా ఫీల్ అవ్వటం, డిసప్పాయింట్‌మెంట్‌గా ఫీల్ అవ్వటం. అంటే ఆల్మోస్ట్ ఇంక కంప్లీట్ అయిపోవచ్చింది. విన్నింగ్ సిట్యుయేషన్ వరకు వచ్చింది. ఈవెన్ దో మ్యారేజ్ ప్రపోజల్స్ అయినా లేదు, ఏదైనా చిన్న మీకు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి ఏదైనా డిస్టర్బెన్స్ అయ్యి ఆ గ్యాప్ రెడ్యూస్ అవ్వడంలో అయినా, లేదు మీకు మీ పర్సన్‌కి మధ్య ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చి ఆ గ్యాప్ రెడ్యూస్ అవ్వడంలో అయినా, ఏదైనా సరే ఆల్మోస్ట్ ఇంకా మనకి విన్నింగ్ సిట్యుయేషన్ వచ్చింది. ఇంకా హ్యాపీగా ఉందాం అనుకునేటువంటి సిట్యుయేషన్స్‌లో కొంత డిసప్పాయింట్‌మెంట్ మళ్ళీ ఫస్ట్‌కొచ్చేయటం. ఇందాక మనం చెప్పాం అప్ అండ్ డౌన్స్‌లో. అప్‌కెళ్ళాం అనేటువంటి సిట్యుయేషన్స్‌లో మళ్ళీ డౌన్‌కొచ్చేయటం. ఇలాంటి సిట్యుయేషన్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉన్నారో ప్రస్తుత పరిస్థితుల్లో, ఖచ్చితంగా యూనివర్స్ అయితే ఒక హోప్ ఇస్తూ ఉందండి. సో, మీరేదైతే ఆ ప్రాబ్లమ్స్‌లోంచి బయటపడాలి అని చూస్తున్నారో, ఆ ప్రాబ్లమ్‌లోంచి ఫ్యూచర్‌లో మనం ఇంకా ప్రాబ్లమ్స్ అరైజ్ అవ్వకూడదు. ఆ ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, మనం ఈ ప్లాన్ తోటి ఆ ప్రాబ్లమ్స్‌ని బయటికి రావాలి అని చెప్పి ఏదైతే మీరు ప్లాన్స్ తయారు చేసుకుంటున్నారో, ఖచ్చితంగా అవన్నీ కూడా వర్కౌట్ అవ్వాలి. ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫ్యూచర్‌లో రాకుండా ఉండాలి అని చెప్పేసి, యూనివర్స్ కూడా ఒక గైడెన్స్ ఇస్తూ ఉందండి. యూనివర్స్ కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది. ఖచ్చితంగా అండి ఒక ప్లాన్స్ అయితే తయారు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫ్యూచర్‌కి సంబంధించి ఒక మంచి హోప్ అయితే కోరుకుంటూ ఉన్నారు. చాలా మనం ఎలా ఉండాలి ఫ్యూచర్‌లో మనం ప్రీవియస్‌గా ఈ ప్రాబ్లమ్స్‌ని మనం ఫేస్ చేసాం. ఇలాంటి ప్రాబ్లమ్స్‌లోంచి మనం ఎలా బయటపడాలి, ఎలా ముందుకెళ్ళాలి అని చెప్పేసి. వీటన్నిటి గురించి కూడా థింక్ చేస్తూ ఉన్నారండి. మంచి ప్లాన్స్‌ని తయారు చేసుకుంటూ ఉన్నారు. ఎలా చేద్దాం? ఏం చేద్దాం? ఖచ్చితంగా ఒక యూనివర్స్ అయితే ఒక మంచి హోప్ ఇస్తూ ఉందండి. మీరు ఎలా అయినా సరే సక్సెస్ అవుతారు. మీ హోప్‌ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వద్దండి. ఖచ్చితంగా ఆ హోప్ తోటి ముందుకెళ్ళండి అని చెప్పేసి యూనివర్స్ కూడా చెప్తూ ఉందండి. మనకు ప్రీవియస్‌గా కూడా చెప్పింది. ఖచ్చితంగా యూనివర్స్ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉందండి. మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అని చెప్పేసి యూనివర్స్ మనకి ఒక మంచి చక్కని గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది. ఖచ్చితంగా యూనివర్స్ చెప్తూ ఉందండి. మీ గోల్స్‌ని గాని ఎక్కడ కూడా మీరు మిస్ అవ్వద్దు. మీ గోల్ ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందండి యూనివర్స్. ఈ సిట్యుయేషన్‌లో ఖచ్చితంగా అది అవసరం. అలాంటి సిట్యుయేషన్స్‌లో ఏదైతే మీరు ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఖచ్చితంగా మీకు ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అవసరం. యూనివర్స్ కూడా ఖచ్చితంగా చెప్తూ ఉందండి. మీరు ఏదైతే ప్రాబ్లమ్స్‌ని ఫేస్ చేస్తూ ఉన్నారో, ఈ ప్రాబ్లమ్స్‌లోంచి ఖచ్చితంగా మీరు బయటపడేటువంటి సిట్యుయేషన్ అయితే ఉంటుంది. ఖచ్చితంగా మీ గోల్ కోసం మీరు ట్రై చేస్తూ ఉన్నారు. చాలా థింక్ చేస్తూ ఉన్నారండి. చాలా ఫాస్ట్‌గా థింక్ చేస్తూ ఉన్నారు. మీ గోల్ కోసం మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని సందర్భాల్లో డిసప్పాయింట్‌మెంట్ అవుతూ ఉన్నారు. కొంతవరకు మనం సాధించేసాం అనుకునేటువంటి సిట్యుయేషన్స్‌లో కొంతవరకు ఒక బ్యాక్ రావటం. అప్ అండ్ డౌన్ సిట్యుయేషన్స్‌లో కొంతవరకు డౌన్‌కొచ్చేయటం. ఇలాంటి సిట్యుయేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సిట్యుయేషన్స్ అన్నిటిని మీరు తలుచుకొని ఓవర్ థింకింగ్‌లోకి వెళ్తున్నారు. బట్ యూనివర్స్ అయితే హోప్ ఇస్తూ ఉందండి. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. ఒంటరి పోరాటం అయినా సరే మీరు చేస్తున్నారు. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ అనేది కూడా ఉండబోతుంది. మీ ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా వాళ్ళ నుంచి కూడా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వబోతుంది. పాజిటివ్ ఎనర్జీ రాబోతుంది. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వటం అనేది జరుగుతుందని చెప్పేసి యూనివర్స్ అయితే ఒక మంచి పాజిటివ్ రీడ్ ఇస్తూ ఉందండి. పాజిటివ్ ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తూ ఉంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఖచ్చితంగా ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది అవసరం. అలాంటి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వాలి అని చెప్పేసి మా ఛానల్ తరఫు నుంచి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. అమ్మవారి ఆశీస్సులు కూడా మా వ్యూవర్స్ మీద ఉండాలి. సో, నెక్స్ట్ అండి ఒక మంచి సిట్యుయేషన్ రాబోతోంది. ఒక రెస్పెక్టబుల్ సిట్యుయేషన్ అనేది రాబోతూ ఉంది. మీరు ఏదైతే ప్రాబ్లమ్స్‌ని తరుచుకొని ఓవర్ థింకింగ్‌లోకి వెళ్తూ ఉన్నారో, ఏదైతే డిసప్పాయింట్‌మెంట్ అవుతూ ఉన్నారో అలా ఉండొద్దు. ఖచ్చితంగా ఒక మంచి రెస్పెక్టబుల్ సిట్యుయేషన్ రాబోతోంది. మిమ్మల్ని ఎవరైతే ఇంతకుముందు డిస్కరేజ్ చేశారో, ఇంతకుముందు ఎవరైతే మీ మీద అనుమానపడ్డారో, మీరు అచీవ్ చేయగలరా లేదా అని చెప్పేసి, ఇంతకుముందు ఎవరైతే మీ మీద అనుమానపడ్డారో వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఒక మంచి రెస్పెక్టబుల్ పర్సన్‌గా ట్రీట్ చేసేటువంటి రోజులు త్వరలోనే రాబోతున్నాయి. ఒక మంచి పాజిటివ్ రీడ్ అండి. ఖచ్చితంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవ్వబోతుంది. మీరు ఏదైతే మేము చేయలేము అని అనుకున్నారో, ఖచ్చితంగా ఆ వర్క్‌ని మీరు సాధించేటువంటి రోజులైతే అతి దగ్గరలోనే ఉన్నాయని చెప్పేసి యూనివర్స్ అయితే మనకు చెప్తూ ఉందండి. చాలా కంట్రోల్డ్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. చాలా ఫోకస్డ్‌గా ముందుకెళ్తూ ఉన్నారు. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కోసం చూస్తూ ఉన్నారు. ఒక మంచి హోప్ కోసం చూస్తూ ఉన్నారు. అది మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర నుంచైనా కానివ్వచ్చు, మీ ఫ్రెండ్స్ దగ్గర నుంచైనా కానివ్వచ్చు, లేదు మీ పర్సన్ దగ్గర నుంచైనా కానివ్వచ్చు. ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉన్నారు. పాజిటివ్ వర్డ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా యూనివర్స్ మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీని అందిస్తూ ఉందండి. పాజిటివ్ హోప్‌ని అందిస్తూ ఉంది. ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఖచ్చితంగా ఆ పాజిటివ్ ఎనర్జీ మీరు ఏదైతే చేయాలనుకున్నారో, మీ మనసులో డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ డ్రీమ్స్ మొత్తాన్ని కూడా మీరు అచీవ్ చేసే విధంగా ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే యూనివర్స్ క్రియేట్ చేస్తూ ఉందండి.
అలానే ఫోకస్డ్‌గా ముందుకెళ్ళండి అని చెప్పేసి యూనివర్స్ కూడా ఖచ్చితంగా బ్లెస్ చేస్తూ ఉంది. ఒక మంచి రెస్పెక్టబుల్ సిట్యుయేషన్‌లోకి మీరు ఎళ్ళబోతూ ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా మిమ్మల్ని ఒక మంచి రెస్పెక్టబుల్ పర్సన్‌గా ట్రీట్ చేసేటువంటి రోజులైతే అత్యంత చేరువలోనే ఉన్నాయి అని చెప్పేసి యూనివర్స్ అయితే మనకి ఒక మంచి గైడెన్స్ అనేది ఇవ్వడం అనేది జరిగిందండి. ఫ్రెండ్స్ చూసారు కదా! ఇదండి ఈరోజు మన లాంగ్ రీడ్. ఫ్రెండ్స్ ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఛానల్ మీద ఇలానే ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో మా వ్యూవర్స్ మీద ఎప్పుడు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. వ్యూవర్స్ ఎప్పుడు ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి మా ఛానల్ నుంచి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఛానల్ తరఫు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి.